హాయ్ రా. నిన్న మనం ఐపీఓ అలాట్మెంట్ ఛాన్సెస్ ఎలా పెంచుకోవాలి అని వీడియో చేసుకున్నాం కదా. అది చూసిన వాళ్ళందరం చాలా హెల్ప్ అయిందని చెప్తున్నారా. సో ఫ్రెండ్స్, మీరు ఆ వీడియో ఇంకా చూడకపోతే ఈ వీడియో చూడగానే ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి. సో ఈరోజు టాపిక్ వస్తే, నెక్స్ట్ వీక్ రెండు ఐపీఓస్ ఓపెన్ అవుతున్నాయి. అండ్ ఆ రెండు ఐపీఓస్ది ప్రైస్ బ్యాండ్ ₹100 కంటే తక్కువే. అండ్ ఆ రెండిట్లో ఒక ఐపీఓది అయితే గ్రే మార్కెట్ ప్రీమియం 20% చూపిస్తుంది. సో రెండు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో ఒకసారి మన వేలో అనాలిసిస్ చేసేద్దామా? ఎస్ ఫ్రెండ్స్, నిన్న ఐపీఓ మీద నాలెడ్జ్ వీడియో ఒకటి పెట్టాను కదా, అందరూ చాలా బాగుంది అంటున్నారు. అయితే ఆ కింద వచ్చిన కామెంట్స్ చూస్తుంటే షాక్ అయిపోతున్నాను నేను. ఒకతనైతే ఏకంగా 150 ఐపీఓస్కి అప్లై చేస్తే ఒక్కటి మాత్రమే అలాట్ అయిందంట. ఆయన ఓపిక మెచ్చుకోవాలండి. ఎనీవేస్, అన్నీ కాకుండా మంచి ఐపీఓస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అలాట్మెంట్ ఛాన్సెస్ ఎలా పెంచుకోవాలి అనేది ఆ వీడియోలో క్లియర్ కట్గా అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది. సో ఒకసారి కాదు, 2-3 సార్లు అయినా సరే ఆ వీడియో చూడండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కంపల్సరీగా ఐపీఓ ఇన్వెస్టర్స్ అందరికీ బెస్ట్ ఆఫ్ యూజ్ అవుతుందండి. ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మమ్మల్ని మీరు ఇంకొంచెం సపోర్ట్ చేయాలి అనుకుంటే మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న మా రెఫరల్ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉండండి. రైట్, ఫస్ట్ విక్రాన్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడదాం. ముందు బిజినెస్ మోడల్ గురించి మాట్లాడితే, ఈ విక్రాన్ ఇంజనీరింగ్ అనేది ఒక ఈపీసీ కంపెనీ, అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్. సింపుల్ గా చెప్పాలంటే గవర్నమెంట్ కోసం పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని కాంట్రాక్ట్ తీసుకొని కంప్లీట్ గా కట్టిస్తారనమాట. మెయిన్ బిజినెస్ ఏరియాలో చెప్పాలంటే పవర్ సెక్టర్, పెద్ద పెద్ద పవర్ లైన్స్ వేయడం, సబ్స్టేషన్స్ కట్టడం ఇలాంటివి. వాటర్ సెక్టర్, అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్స్ వేయడం, ఓవర్ హెడ్ ట్యాంక్స్ లాంటి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. అండ్ రైల్వే తాలూకా ఎలక్ట్రిఫికేషన్ కూడా చేస్తూ ఉంటారు. ఓకే కదా, ఇవన్నీ మామూలుగా అనిపించవచ్చు. నా వీళ్ళ స్ట్రెంత్ లా చెప్పాలి అంటే, వాళ్ళ బిజినెస్ అంతా ఒక సెక్టర్ మీదే డిపెండ్ అవ్వకుండా పవర్ అని, వాటర్ అని, రైల్వేస్ అని డైవర్సిఫై చేసుకుంటూ వస్తున్నారు అనమాట. ఇది ఒక మంచి విషయం, ఎందుకంటే ఒక సెక్టర్ స్లో అయినా సరే ఇంకొక సెక్టర్ సపోర్ట్ ఇస్తుంది కదా. ఈ ఇమేజ్ చూడండి, సెక్టర్ తాలూకా డైవర్సిఫికేషన్ మీకు తెలుస్తుంది. పవర్ ట్రాన్స్మిషన్ అని, వాటర్ ప్రాజెక్ట్స్ నుంచి ఎక్కువ రెవెన్యూస్ వస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ రైల్వేస్ నుంచి కొంత ఉన్నది, బట్ ప్రెసెన్స్ ఉన్నది కాబట్టి ఫ్యూచర్లో పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు అనుకుంటుంది. అండ్ జియోగ్రఫిక్ డైవర్సిఫికేషన్ కూడా పవర్ ట్రాన్స్మిషన్లో బాగా ఉన్నదన్నమాట. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ బాగా కవర్ చేసుకుంటూ వస్తున్నారు. డైవర్సిఫికేషన్ అయితే బాగానే చేశారు. అయితే ఒకసారి వీళ్ళ ఆర్డర్ బుక్ గురించి చెప్పరా. అంటే ఎంత పెద్ద పెద్ద ఆర్డర్స్ వస్తున్నాయి ఒక ఐడియా వస్తుంది కదా. అండ్ అలాగే వీళ్ళ కాంపిటీటర్స్ యొక్క ఆర్డర్ బుక్ని కూడా కంపేర్ చేసి చెప్పి ఇంకా బెటర్ ఐడియా వస్తుంది. మంచి క్వశ్చన్ అడిగావు. అంతకన్నా మంచి పాయింట్ చెప్తా, జాగ్రత్తగా విను. ఫ్రెండ్స్, మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఈపీసీ కంపెనీస్ ని ఎలా అనాలిసిస్ చేయాలనేది ఈ పాయింట్ ద్వారా తెలుస్తుంది మీకు. యాజ్ ఆఫ్ జూన్ 2025 విక్రాన్ ఇంజనీరింగ్ చేతిలో అన్ఎగ్జిక్యూటెడ్ ప్రాజెక్ట్స్ అంటారు, ఆర్డర్ బుక్ అంటారు అనమాట. దాని వాల్యూ 2442 crores వీళ్ళు చెప్పిన దాని ప్రకారం. నౌ ఆర్డర్ బుక్ టు రెవెన్యూ రేషియో అని ఒకటి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మెట్రిక్ అనమాట. కంపెనీ లాస్ట్ ఇయర్ ఆదాయం రెవెన్యూతో పోలిస్తే ఈ ఇయర్ ఆర్డర్ బుక్ ఎన్నిసార్లు ఎక్కువ ఉన్నది అనేది చూస్తూ ఉండాలి. లైక్ విక్రాన్ FY25 తాలూకా రెవెన్యూ అప్రాక్సిమేట్ గా 916 crores అలా ఉంది. వాళ్ళ ఆర్డర్ బుక్ 2442 crores కదా. నా ఆర్డర్ బుక్ టు రెవెన్యూ రేషియో 2.6. సో 2.6 times ఉన్నది. అంటే దాని అర్థం ఏంటి, కంపెనీ ఇప్పుడు కొత్త ఆర్డర్స్ ఏమీ రాకపోయినా సరే నెక్స్ట్ 2 to 3 years వరకు రెవెన్యూకి డోకా లేదనమాట. అదేందా, రెవెన్యూ విజిబిలిటీ అంత బాగున్నది. ఈపీసీ కంపెనీస్కి ఈ రెవెన్యూ విజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నా ఒకసారి కంపేర్ చేయమన్నావు కదా, చూడు. కల్పత్రు ప్రాజెక్ట్స్ తాలూకా ఆర్డర్ బుక్ 64,500 crores అలా ఉన్నది. ఆర్డర్ బుక్ టు రెవెన్యూ రేషియో 2.9 times. టెక్నో ఎలక్ట్రిక్ అని చెప్పి అది ఒక లార్జ్ ప్లేయర్, వాళ్ళకి 4.8 times అలా ఉన్నది. విక్రాన్ ఇంజనీరింగ్ కి 2.6 times. ట్రాన్స్లేట్ లైటింగ్ మొన్న రీసెంట్ గా మాట్లాడుకున్నాం, అది 3 times. సో అర్థమైందా, విక్రాన్ ఇంజనీరింగ్ ఆర్డర్ బుక్ పరంగా చూసుకుంటే వీళ్ళు స్మాల్ బట్ గ్రోయింగ్ ప్లేయర్ అనమాట. ఇంట్రెస్టింగ్. అయితే ఒకసారి ఐపీఓ తాలూకా బేసిక్ డీటెయిల్స్ చెప్పారా. అసలు ఫండ్స్ ఎంత రేస్ చేస్తున్నారు, ఎందుకు రేస్ చేస్తున్నారు, ఆ ఫండ్స్ ఏం చేస్తారు అని చెప్పి. బేసిక్ డీటెయిల్స్ లో మాట్లాడితే, August 26th ఓపెన్ అవుతుంది అండ్ August 29th వరకు ఉంటుంది. మధ్యలో వినాయక చవితి ఉన్నది కాబట్టి. ప్రైస్ బ్యాండ్ 92 to 97 rupees. నువ్వు చెప్పినట్టే రిటైలర్స్ కి 100 లోపల ఉన్న ప్రైస్ బ్యాండ్ అంటే ఇష్టం కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగానే ఉన్నది. లాట్ సైజ్ 148 shares. మినిమం ఇన్వెస్ట్మెంట్ 14,356 అనమాట ఒక లాట్ అప్లై చేయాలంటే. అండ్ ఐపీఓ తాలూకా టోటల్ సైజ్ 772 crores. ఫ్రెండ్స్, నిన్న వీడియో చూసిన వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు దీనికి కామెంట్స్ పెట్టండి. ఈ ఐపీఓ ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఎందుకంటే టోటల్ ఐపీఓ సైజ్ 772 crores. అండ్ ఇందులో ఫ్రెష్ ఇష్యూ 721 crores మొత్తం కంపెనీకి వెళ్ళిపోతుంది. ఆఫర్ ఫర్ సేల్ 51 crores మాత్రమే. సో టోటల్ ఇష్యూలో ఒక 93% అలా కంపెనీ బిజినెస్ కే వర్కింగ్ క్యాపిటల్ కోసమే వాడతా అంటున్నారు. అండ్ జస్ట్ 7% మాత్రమే ప్రమోటర్ సేల్ చేస్తున్నారు. అండ్ ఇంకొక చిన్న మరి రెడ్ ఫ్లాగ్ అని చెప్పలేదు, చిన్న నెగిటివ్ ఏంటంటే 93% లో అంటే లైక్ 721 crores ఏదో ఎక్స్పాన్షన్ కో లేక దానికో దీనికో కాకుండా వర్కింగ్ క్యాపిటల్ కోసం యూజ్ చేస్తున్నారు అనమాట. సో వర్కింగ్ క్యాపిటల్ కోసం అంత డబ్బులు అవసరం అనే ఒక చిన్న సందేహం ఉంటుంది ఇన్వెస్టర్స్ లో. సూపర్. అయితే ఒకసారి వీళ్ళు ఫైనాన్షియల్స్ ఎలాగ ఉన్నాయి, గ్రోత్ ఎలాగ ఉంది, అసలు ప్రాఫిట్స్ లోనే ఉన్నారా? రెవెన్యూలా చూస్తే FY23 కి 524 crores, FY24 కి 786 crores, అప్రాక్సిమేట్ గా 50% గ్రోత్. సూపర్ గ్రోత్. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఈపీసీ కంపెనీ వీళ్ళు. ప్రాఫిట్స్ చూసినా సరే ఒక 75% అలా పెరిగింది. ఎక్సలెంట్ కదా.
డెట్స్ పరంగా మాట్లాడుకుంటే వీళ్ళు ఓవరాల్ గా ఒక 1.25 టైమ్స్ డెట్ టు ఈక్విటీ రేషియోలో ఉన్నారు. ఐపీఓ తర్వాత మేబీ అది 0.65 టైమ్స్ అలాగా ఇంప్రూవ్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అండ్ ఇంకా ఒక చిన్న నోట్ కాషన్ లో చెప్పాలి అంటే హై డెట్టర్ డేస్ ఆఫ్ 185 డేస్. అంటే కంపెనీ తను బిల్ పెట్టిన దగ్గర నుంచి డబ్బులు తిరిగి రావడానికి ఒక 185 డేస్ అంటే ఒక 6 నెలలు టైం పడుతుంది అనమాట. సో ఇది వర్కింగ్ క్యాపిటల్ మీద ప్రెషర్ పెంచుతుంది. అదేందా డబ్బులు ఖర్చు పెట్టేస్తారు బట్ డబ్బులు తిరిగి రావడానికి 6 నెలలు పడుతున్నాయి. అందుకనే ఈ ఐపీఓ డబ్బులు అన్ని తీసుకెళ్లి వర్కింగ్ క్యాపిటల్ కోసం యూజ్ చేసుకుంటున్నారు. అంటే రొటేషన్ అనమాట, డబ్బులు రొటేషన్ స్లో అవుతుంది, దానికోసం వీళ్ళు ఐపీఓ డబ్బులు యూజ్ చేస్తున్నారు. అదేందా ఓ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో ఇవన్నీ కామనే, కానీ ఒకసారి వీళ్ళు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఒకసారి కాంపిటీటర్స్తో కూడా కంపేర్ చేసి చెప్పొచ్చు కదా. ఈ ఇమేజ్ చూడు ఒకసారి కంపారిజన్ చూస్తే నీకు అర్థమైపోతుంది. ఎబిట్టా మార్జిన్, వీళ్ళ ఎబిట్టా మార్జిన్ కి వీళ్ళ ప్యాట్ మార్జిన్ కి వీళ్ళు వస్తున్న ప్రైస్ రీజనబులే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే పీ రేషియో చూసినా ఈవీ టు ఎబిట్టా చూసినా సరే ఒక డీసెంట్ వాల్యుయేషన్స్, ఒక మీడియం టైప్ అలా ఉన్నదనమాట. మరి ఎక్కువ వాల్యుయేషన్స్ లాగా అయితే అనిపించట్లేదు. ఇంకేమైతే అయితే ఒకసారి పాజిటివ్స్ నెగిటివ్స్ కూడా చెప్పారా, అంటే ఇన్వెస్టర్స్ ఎలాంటి పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలనేవి. ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే పాజిటివ్స్ ఏంటి, వద్దు అనుకోవడానికి కావాల్సిన రిస్క్స్ ఏమున్నాయి ఇందులో ఏంటి అనేది నేను చెప్తాను. పాజిటివ్స్ లో చెప్పాలంటే స్ట్రాంగ్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ గ్రోత్, రీసెంట్ ఇయర్స్ లో మంచి గ్రోత్ వచ్చింది. సెకండ్, హెల్దీ ఆర్డర్ బుక్, రెవెన్యూ విజిబిలిటీ బాగున్నది. 3, ఐపీఓ డబ్బులు కంపెనీ గ్రోత్ కే వాడుతున్నారు, అంటే ఫ్రెష్ ఇష్యూ ఎక్కువ ఉన్నది. 4, వాల్యుయేషన్ రీజనబుల్ గానే ఉన్నది. 5, గవర్నమెంట్ ఫోకస్. ఈ ప్రైవేట్ సెక్టర్ అయితే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే డబ్బులు తిరిగి వస్తాయి లేదా అనే చిన్న కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది. గవర్నమెంట్ ఫోకస్ కొంచెం ఎక్కువ ఉన్నది అంటున్నారు కాబట్టి డబ్బులు కొంచెం స్లో అయినా సరే డబ్బులు అయితే వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అండ్ వీళ్ళు ఉన్న సెక్టర్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి డిమాండింగ్ లో ఉన్న సెక్టరే. ఓకే కదా. నెక్స్ట్ నెగిటివ్స్ లో చెప్పాలి అంటే ఈపీసీ బిజినెస్ అంతా టెండర్ బేస్డ్ ఉంటుంది. సో అంటే నేను ఒక 100 రూపాయలు చేస్తానంటే వేరే వాళ్ళు ఎవరో వచ్చి 90 రూపాయలు చేస్తా ఉంటారు. సో మనం 100 రూపాయల నుంచి 80 రూపాయలు తగ్గించాల్సి వస్తుంది. అలాగే కాంపిటీషన్ కి వెళ్తూ మార్జిన్ స్క్వీజ్ చేసుకోవాల్సి వస్తుంటుంది అనమాట. అదొకటి ప్రాబ్లం. అండ్ 2, హై డెట్టర్ డేస్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డబ్బులు వెనక్కి రావడం కొంచెం స్లో అవుతుంది. సో ఫైనల్గా చెప్పరా, లిస్టింగ్ గెయిన్స్ ఎంత రావచ్చు అంటావు, అండ్ లాంగ్ టర్మ్కి ఒకవేళ హోల్డ్ చేయాలనుకుంటే ఎలాంటి పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ స్టార్టింగ్ లో డిస్క్లైమర్ చూసారు కదా, ఇవేమి డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. మీ అనాలిసిస్ కోసం మేము ఇస్తున్న ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ కూడా కాదు. మీ ఓన్ అనాలిసిస్ యాడ్ చేసుకోండి, లేదంటే సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కలండి. నౌ ఈ కంపెనీ తాలూకా ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి అనిపిస్తున్నాయండి. అండ్ కంపెనీ సైజ్ కూడా చిన్నది అండ్ కొంచెం వాల్యుయేషన్స్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి కాబట్టి సబ్స్క్రిప్షన్ ఓవర్ గానే అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అండ్ రిటైల్ కోటా కూడా 35% మాత్రమే కాబట్టి అసలు సబ్స్క్రిప్షన్ ఎక్కువ అవుతుంది. అండ్ అలా మీకు అలాట్మెంట్ వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువే కదా. అంతే కదా ఫ్రెండ్స్. ఒకవేళ నేను ఎక్కువ ఐపీఓస్కి అప్లై చేస్తున్నాను, నాకు ఎక్కువ అలాట్మెంట్స్ రావట్లేదంటే నిన్న పెట్టిన వీడియో తాలూ కామెంట్స్ చూడండి, మేబీ మీకు కూడా అనిపిస్తుంది నేను ఒక్కనే అనుకున్నాను చాలా మంది ఉన్నారా అని చెప్పి. సరే ఈ విషయానికి వస్తే అదే మీరు ఎలా అప్లై చేయాలి ఏంటనే చెప్పాను కదండి. మల్టిపుల్ డిమాట్ అకౌంట్స్ నుంచి అప్లై చేయాలి, కట్ ఆఫ్ ప్రైస్కి అప్లై చేయాలి, ఏంటి అనేది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే థర్డ్ డే మధ్యాహ్నం 1 o'clock వరకు చూడమని చెప్పాను కదా. సో అప్పటికి మీకు అర్థమైపోతుంది ఎలా ఉన్నది సబ్స్క్రిప్షన్ ఏంటి అనేది, అప్పుడు జిఎంపీ ఎలా ఉన్నది ఏంటి అనేది మీకు అర్థమైపోతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి నిన్నటి వీడియోలో మీరు ఫ్రెష్గా తెలుసుకుని ఉంటారు కదా, యాంకర్ ఇన్వెస్టర్స్ లిస్ట్ వస్తుంది అనమాట. సో యాంకర్ ఇన్వెస్టర్స్ ఎవరు, వెల్ నోన్డా కాదా, ఇలాంటివి కూడా చూసుకొని అప్పుడు మీ డెసిషన్ మీరు తీసుకోండి. సో అది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే స్టార్టింగ్లోనే డిస్క్లైమర్ చూపించినట్టు మేము ఓన్లీ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాం. ఇది ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్ అడ్వైస్ కాదు. మీ అనాలిసిస్ మీరు ఓన్గా చేసుకోండి, లేదా సెబీ ఆథరైజ్ పర్సన్ దగ్గరికి వెళ్ళండి. మేము మాత్రం ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాం. సో నెక్స్ట్ ఐపీఓ టాపిక్ వస్తే అదేదో హెల్త్ కేర్ ఐపీఓ ఏదో ఉంది కదరా, దాని గురించి కూడా ఒకసారి చెప్పే. ఎన్లాన్ హెల్త్ కేర్ అనేసరికి హాస్పిటల్స్ ఇండస్ట్రీ గురించి అనుకుంటూ ఉంటారు, బట్ వీళ్ళు ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అనమాట. ఈ ఎన్లాన్ హెల్త్ కేర్ అనేది ఒక R&D డ్రివెన్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సింపుల్ గా చెప్పాలంటే మనం వాడే టాబ్లెట్స్, క్యాప్సూల్స్, సిరప్స్ లాంటి మందుల తయారీకి కావాల్సిన ముడి సరుకులు, రా మెటీరియల్ ని వీళ్ళు తయారు చేస్తారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే క్రోసిన్ అనే ఒక టాబ్లెట్ తయారు చేయడానికి కావాల్సిన ఏపీఐ అంటే బేసిక్ ఇంగ్రీడియంట్ ఏంటి, పారాసెటమాల్. ఓకే కదా, పారాసెటమాల్ అనేది ఒక ఏపీఐ అనమాట. సో అలాంటి ఏపీఐస్ ని వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. సో మెయిన్ ప్రోడక్ట్స్ వీళ్ళు ఏపీఐస్, యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఫార్మాసిటికల్ ఇంటర్మీడియట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. వీళ్ళ కీ స్ట్రెంత్ లో చెప్పాలంటే వీళ్ళు ఇండియాలో లోక్సోప్రోఫెన్ సోడియం డిహైడ్రేట్, అది సరి పలికేం లేదు మరి, అనే ఒక కీ ఏపీఐని తయారు చేసే కొన్ని కంపెనీస్ లో ఒకటి. చాలా కొన్ని కంపెనీస్ ఇది తయారు చేస్తుందంట, అందులో ఇది ఒకటి. ఈ ఏపీఐ ఏంటంటే పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్, పెయిన్ అంటే నొప్పి, ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, సో ఇవి తగ్గించడానికి వాడతారనమాట. అండ్ ఈ ప్రోడక్ట్ కి బ్రెజిల్లో, చైనాలో, జపాన్లో పెద్ద మార్కెట్స్, అంటే ఇలాంటి పెద్ద మార్కెట్స్ నుంచి అప్రూవల్ ఉన్నది. ఇది కంపెనీకి ఒక పెద్ద అడ్వాంటేజ్ అనమాట. అండ్ ప్రోడక్ట్ పైప్ లైన్ లో చెప్పాలంటే కంపెనీ ఇప్పటికే 65 ప్రోడక్ట్స్ లో ఉన్నది. మార్కెట్ లో వీళ్ళ ప్రోడక్ట్స్ 65 ఉన్నాయి. అండ్ ఇప్పటికీ ఒక 28 ప్రోడక్ట్స్ పైలట్ స్టేజ్ లో ఉన్నదంట. అండ్ 49 ప్రోడక్ట్స్ R&D లో కూడా ఉన్నాయంట. అంటే ఫ్యూచర్ గ్రోత్ కి మంచి పైప్ లైన్ రెడీగా ఉన్నదన్నమాట. ఓ సూపర్. అయితే ఏపీఐ ఇండస్ట్రీలో మార్జిన్స్ బాగా తక్కువ ఉంటాయని విన్నాను. అయితే మరి ఫైనాన్షియల్స్ ఎలాగొన్నాయి అసలు వీళ్ళకి? అయినా దానికంటే ముందు అసలు బేసిక్ డీటెయిల్స్ ముందు స్టార్ట్ చేయరా. బేసిక్ డీటెయిల్స్ చెప్పాలంటే ఇది కూడా 26th ఓపెన్ అవుతుంది, 29th క్లోజ్ అవుతుంది. టోటల్ ఐపీఓ సైజ్ 121 crores.
అదంతా ఫ్రెష్ ఇష్యూ. ఇంకోటి ఏంటంటే మొత్తం ఫ్రెష్ ఇష్యూ. ఆఫర్ ఫర్ సేల్ ఏమీ లేదు. అండ్ ప్రైస్ బ్యాండ్ 86 రూపీస్ టు 91 రూపీస్. ఇది కూడా రిటైలర్స్ ని అట్రాక్ట్ చేసే ఒక ఇది. అండ్ ఈ మొత్తం 121 crores లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎక్స్పాన్షన్ కోసం 30 crores, వర్కింగ్ క్యాపిటల్ కోసం 43 crores అండ్ అప్పులు తీర్చడానికి ఒక 5 crores అలా యూజ్ చేస్తున్నారు. మిగతావన్నీ నార్మల్ ఎక్స్పెన్సెస్ అనమాట. సూపర్ రా, డబ్బులన్నీ కంపెనీకి అంటే ఇది మంచి న్యూసే కదా. సో ఒకసారి కంపెనీ ఫైనాన్షియల్స్ కూడా చెప్పి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. రెవెన్యూ FY23లో 113 crores అలా ఉంటే FY24లో 66 crores మాత్రమే. సో ఇది ఒక బిగ్ పాయింట్ టు నోట్. రెవెన్యూస్ ఫాలో అయ్యాయి. అయితే లాభం ప్రాఫిట్ మాత్రం FY23లో 5.8 crores ఉంటే FY24లో 9.6 crores కి పెరిగింది. అంటే ఆదాయం తగ్గినా సరే కంపెనీ తాలూకా లాభాలు పెరిగాయి అనమాట. అండ్ ఇంకొకటి ఇదే విషయం ఇంకా కంటిన్యూస్ గా చూస్తే 10 months ఆఫ్ FY25లో కూడా ఇదే కంటిన్యూ అయింది. ప్రాఫిట్ మార్జిన్ 5% నుంచి 15% ఇంప్రూవ్ అయింది అనమాట. సో ఇది ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది అనే చెప్పే ఒక పాయింట్. అండ్ డెట్స్ పరంగా మాట్లాడుకుంటే కంపెనీ మీద అప్పులు అయితే ఎక్కువే ఉన్నాయి. డెట్ టు ఈక్విటీ రేషియో 3.55గా ఉన్నది. కానీ ఐపీఓ డబ్బులు ఎంత 5 crores ఎంతో తీరుస్తారంటే, సో దాని తర్వాత కొంచెం తగ్గుతుంది అనమాట అంతే. ఏంటి, రెవెన్యూస్ తగ్గుతున్నాయి, ప్రాఫిట్స్ పెరుగుతున్నాయా? అది ఎలాగైందిరా? నువ్వేమనుకుంటున్నావు? అసలు కంపెనీ ఏం చెప్పింది దీని గురించి? మంచి పాయింట్ మీద ఫోకస్ చేస్తున్నావు. దీనికి కంపెనీ ఆర్ఎల్స్ అనలిస్టులు చెప్తుంది ఏంటంటే ప్రోడక్ట్ మిక్స్ ని స్ట్రాటజికల్ గా మార్చడం అని చెప్తున్నారు అనమాట. అంటే ఎక్కువ అమ్మడం అనే గోల్ కన్నా ఎక్కువ లాభం వచ్చేవి అమ్ముదాం అనే ప్లాన్ మీద ఫోకస్ చేసామంటున్నారు. అంటే తక్కువ మార్జిన్ ఇచ్చే ప్రోడక్ట్స్ ని పక్కన పెట్టి హై మార్జిన్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ లో కూడా హై మార్జిన్ ఉన్న వాటి మీద ఫోకస్ చేస్తున్నారు. ఇందాక నువ్వు కూడా చెప్పావు కదా పాయింట్. నౌ దీనివల్ల ఏంటంటే కంపెనీ తాలూకా ఎబిటా మార్జిన్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్ FY23లో 11% ఉంటే FY24కి 23% పెరిగింది. సో ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెంచుకుంటుంది, అలాగే కాస్ట్ కంట్రోల్ కూడా చేస్తుంది. బట్ ఎక్కువ మార్జిన్స్ వచ్చే వాటి మీద ఫోకస్ చేయడం వల్ల ఏంటంటే రెవెన్యూ కొంచెం ష్రింక్ అయింది అనమాట. అండ్ ఇంకొకటి, ఆ రెవెన్యూ తగ్గడానికి ఇంకొక రీజన్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీలో కేవలం 38%నే వాడుకున్నాం అని చెప్తున్నారు. అయితే ఇది టెంపరీ ప్రాబ్లమే, ఫ్యూచర్లో బాగానే అవుతుంది అని చెప్తున్నారు. దానికి ఇంకొక నిదర్శనం ఏంటంటే FY25లో కూడా 84% అలా పెరిగింది. ప్లాంట్ కెపాసిటీ యూటిలైజేషన్ పెరిగింది అనమాట. సో ఒక ఇన్వెస్టర్గా రెవెన్యూ తగ్గింది అనే టెన్షన్ ఉంటుంది. బట్ అంటే ఇప్పటి వరకు చెప్పిన రీజన్స్ అని చెప్తున్నారు. అండ్ ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ గా దీని గురించి ప్లాన్ చేసుకుంటే మాత్రం నెక్స్ట్ క్వార్టర్ లో కూడా వీళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి, ఆ కన్సిస్టెన్సీ, వీళ్ళు చెప్తున్న దాంట్లో కన్సిస్టెన్సీ ఉందా లేదా ఏంటి అనేది చూస్తూ ఉండాలి. ఓకే, అర్థమైంది. అయితే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ పాయింట్ మీద ఫోకస్ చేయండి. అండ్ అలాగే ఈ ఆన్సర్తో మీరు సాటిస్ఫై అవుతున్నారా లేదా కూడా చూసుకోండి. సో చెప్పు, అయితే నెక్స్ట్ వాల్యుయేషన్ సంగతి ఏంటో చెప్పు. వాల్యుయేషన్స్ పరంగా వస్తే వీళ్ళు అప్పర్ బ్యాండ్ లో ఒక 13.6 PE అలా కమాండ్ చేస్తున్నారు. క్రోనాక్స్ ల్యాబ్ సైన్సెస్ అని చెప్పి సిమిలర్ బిజినెస్, వాళ్ళు 26 PE లో ఉన్నారు. ఆమీ ఆర్గానిక్స్ అని చెప్పి వాళ్ళు 197. సో వాళ్ళతో కంపేర్ చేయడం అంత ఇది కాదు. బట్ ఆన్లోన్ హెల్త్ కేర్ వాల్యుయేషన్స్ కొంచెం అట్రాక్టివ్ గానే ఉన్నాయి అనిపిస్తుంది. ఓకే, అయితే సెమీఫైనల్ మ్యాచ్ లాగా ఫాస్ట్ గా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చెప్పారా? చెప్పుకుందాం ఫ్రెండ్స్. చేస్తున్న అనాలిసిస్ మీకు అర్థం అవుతుందా లేదా, యూజ్ అవుతుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పాజిటివ్స్ లో చెప్పాలంటే 100% ఫ్రెష్ ఇష్యూ. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఒక నీచ్ ప్రోడక్ట్ లో ఉన్నారు. లోక్సో ప్రోఫెన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నది, తక్కువ మంది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారని చెప్పాం కదా, అదొకటి. నెక్స్ట్ 3, స్ట్రాంగ్ R&D అండ్ ప్రోడక్ట్ పైప్ లైన్. R&D చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మాస్ ప్రొడక్షన్ చేయాలి అనుకుంటే, అందరిలాగే ₹1 మిగిలే మాస్ ప్రొడక్షన్ చేయాలి అంటే R&D అవసరం లేదు. బట్ మార్జిన్స్ పెంచుకోవాలి అంటే ఒక స్పెషలైజ్ ప్రొడక్ట్ తీసుకొస్తూ ఉండాలన్నమాట. సో దానికి R&D కంపల్సరీ. సో వీళ్ళ R&D స్ట్రాంగ్ గా ఉన్నది అండ్ ప్రోడక్ట్ పైప్ లైన్ కూడా బాగున్నది. 4 చెప్పాలంటే ప్రాఫిట్ మార్జిన్స్ కన్సిస్టెంట్ గా ఇంప్రూవ్ అవుతున్నాయి. అండ్ 5th, కంపేర్ టు పియర్స్ వాల్యుయేషన్ కొంచెం బాగానే ఉన్నది. నా నెగిటివ్స్ లో చెప్పాలంటే FY24లో రెవెన్యూ తగ్గింది. దానికి వీళ్ళు రీజన్స్ చెప్పారు, బట్ ఇంకొంచెం అనాలిసిస్ చేయండి మీరు. 2, డెట్ కొంచెం ఎక్కువ ఉన్నది, కొంచెం బాగానే ఉన్నది, 3.5 times అంటే ఎక్కువే. నెక్స్ట్ ఈ కంపెనీ ఇంకొకటి ఏంటంటే, ఇది మెయిన్ పాయింట్, ఇది ఒక థర్డ్ అటెంప్ట్ అనమాట. అంటే ప్రీవియస్ అటెంప్ట్స్ చేసింది, ఐపీఓలోకి రావడానికి అటెంప్ట్స్ చేసింది, బట్ అప్పుడు ఎందుకో అయిపోయింది అనమాట. అదేందా వీళ్ళు ఐపీఓకి వద్దామని చెప్పి ప్లాన్ చేసి ఆల్మోస్ట్ లైక్ మంచి స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఆగిపోయారు. ఇది థర్డ్ అటెంప్ట్. సో కొంచెం అన్సర్టనిటీ ఉన్నది, ఎందుకు వచ్చారు, ఎందుకు ఆగిపోయారు, ఇప్పుడు మూడోసారి ఎందుకు వస్తున్నారు ఏంటి అనేది చిన్నది ఉన్నది. అది కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి మీరు. అండ్ 4th లో చెప్పాలంటే దీని తాలూకు రిటైల్ కోటా 10% మాత్రమే అండి. ఇప్పటికే ఒక చిన్న ఇష్యూ సైజ్, అండ్ అందులో కూడా 10% మాత్రమే రిటైల్ కోటా అంటే మరి అర్థం చేసుకోండి. మీరు ఒకవేళ అప్లై చేస్తే మీకు ఎంత అలాట్ అవుతుంది ఏంటి అనేది. ఓకే, సో ఫైనల్ గా ఏమంటావు, అసలు ఇన్వెస్టర్స్ ఎలా అనాలిసిస్ చేసుకోవాలి? ఫైనల్ గా చెప్పాలంటే వాల్యుయేషన్ కొంచెం అట్రాక్టివ్ గా ఉన్నట్టున్నది. అండ్ వీళ్ళు ఆ కెమికల్ సెక్టర్ ఎలా గ్రో అవుతుందో దాంతో పాటు వీళ్ళు వెళ్తూ ఉండాలి. సో చైనా +1 స్ట్రాటజీ అని ఇవన్నీ చూస్తూ ఉండాలి. అండ్ ఈ ఐపీఓ పరంగా మాట్లాడితే భారీ ఓవర్ సబ్స్క్రిప్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రిటైల్ కోటా 10% మాత్రమే కాబట్టి మీకు అలాట్ అవుతుందో లేదో అది ఒకసారి ఆలోచించుకోండి. సో లిస్టింగ్ గేమ్స్ కోసం అయితే GMP ఒకసారి థర్డ్ డే నాడు 1 PM అలా చూడండి. అండ్ యాంకర్ లిస్ట్ ఇన్వెస్టర్స్ అలా చూస్తూ ఉండండి. బట్ మరీ లాంగ్ టర్మ్ కి ఉంచుకోవాలనుకుంటే మాత్రం కాంపిటీషన్ హ్యూజ్ గా ఉన్నది. మనకి చాలా ఏమంటారు దానికి,
మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే హై రిస్క్ హై రిటర్న్ కోసం, అంటే ఎవరైతే అగ్రెసివ్గా ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కావాలంటే కన్సిడర్ చేసుకోవచ్చు, అంటే మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. బట్ కన్సర్వేటివ్ ట్రేడర్స్ చెప్తుంది ఏంటంటే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఓకేరా. సో లాస్ట్లో గ్రే మార్కెట్ ప్రీమియం గురించి మాట్లాడుకుంటే ఎన్లాంగ్ అయితే ప్రస్తుతానికి 0 గ్రే మార్కెట్ ప్రీమియం చూపిస్తుంది. కాకపోతే విక్రాంత్ మాత్రం 20% గ్రే మార్కెట్ ప్రీమియం చూపిస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిందా సబ్స్క్రైబ్? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అయితే. బాయ్ అయితే.